ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మార్చి 28వ తేదీ శనివారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం శనివారం రోజు పంచాంగంలో సూర్యోదయం, సూర్యాస్తమయం, తిథి, నక్షత్రం, శుభాశుభ సమయాలు, శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను తెలుసుకుందాం. రోజు ఇలాంటి పంచాంగం వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ను నొక్కడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. ఈ వీడియో కనుక ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. మీరు చేసే ప్రతి పని ఈ రోజు విజయవంతం కావాలని కోరుకుంటూ పంచాంగం వివరాల్లోకి వెళదాం. సూర్యోదయం ఉదయం 6:16 సూర్యాస్తమయం సాయంత్రం 6:29 చంద్రోదయం మధ్యాహ్నం 2:22 చంద్రాస్తమయం రాత్రి 3:37 ఈ రోజు తిథి దశమి ఉదయం 8:46 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 2:50 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం సుకర్మ రాత్రి 8:05 వరకు. కరణం గరజి ఉదయం 8:46 వరకు. తదుపరి పణజి రాత్రి 8:13 వరకు. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. యమగంట కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 6:17 నుండి 7:48 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 7:36 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 3:31 నుండి 5:06 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి 12:45 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 8:35 నుండి 10:08 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:40 నుండి 5:28 వరకు ఉంటుంది. ఈ రోజు చెప్పుకోదగిన విశేషాలు ఏమీ లేవు. శుభ ముహూర్తాలు ఈ రోజు పెళ్లి చూపులకు మాత్రమే అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. అహంకారానికి ఆలోచన ఉండదు, గర్వానికి బాధ్యత ఉండదు, నిర్లక్ష్యానికి రెండూ ఉండవు. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.